ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా బొంబాయి వనితతో ఇలా అన్నారు. తల్లి, నీకేమి కావాలో అడుగు. వనిత: జనన మరణ చక్రం నుంచి నన్ను విముక్తిరాలిని చెయ్యి. బాబా నవ్వుతూ: ఇదేనా నువ్వు కోరేది? నువ్వు చావటానికి వచ్చావా? వనిత దిగ్భ్రాంతితో: బాబా, నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. బాబా: నువ్వెవరో ఆలోచించు, నీ భర్తను అడుగు, చెప్తాడు. భర్త వనితతో: బాబా మాటలు అంతుచిక్కనివి. బహుశా ఆయన భావం ఇదై ఉండవచ్చు. జీవుడు సాక్షాత్కారం పొందే వరకు జన్మలెత్తుతూనే ఉంటాడు. భగవంతుడిని గురించి తెలుసుకునే వరకు జనులు ముక్తిని పొందరు. మనం జీవుడు శివుడు ఒకటని తెలుసుకోవాలి. నిన్ను నువ్వు జీవుడుగా భావిస్తావు, కానీ బాబా మరియు శాస్త్రాలు నిన్ను శివునిగా భావించాలని చెబుతున్నాయి. నిస్సందేహంగా నిన్ను నువ్వు భగవంతునిగా భావిస్తే నీలో అంతర్గతంగా జీవుడినని పాతికిపోయిన నమ్మకం తొలగిపోతుంది. ఇదే పద్ధతి జన్మ జన్మలలోనూ పాటిస్తే నీవు బ్రహ్మవనే ప్రబల నమ్మకం కలుగుతుంది. ఆ జంట తిరిగి ద్వారకామాయికి చేరుకుంది. సాయిబాబా: తల్లి, నీ భర్త నీతో చెప్పినదంతా నేను ఇక్కడ నుంచి విన్నాను. అది సదా నీ మనసులో ఉంచుకో. నువ్వెవ్వరివి? ఎక్కడి నుంచి వచ్చావు? సాయిబాబా నిశ్చల స్థితిలో: నాకు ఇల్లు సంసారము లేవు. నేను నిర్గుణుడిని. మళ్ళీ ద్వంద్వ వైఖరిలో కర్మ ప్రభావం వలన నేను ఆ శరీరంలోనికి వచ్చాను. నా పేరు, రూపం, దేహి, ఈ ప్రపంచం నా ఇల్లు. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. వారి కలయిక వలన నేను ఈ శరీరం పొందాను. ఈ ప్రపంచం మార్పు చెందే స్వభావం కలది, సవ్యమైనది. బిడ్డలు బాధపడితే తల్లి సహిస్తుందా? బాబా సర్వాంతర్యామి. ఆ విషయాన్ని పలు లీలలు చూపడము, చమత్కారాలు చేయడం ద్వారా భక్తులకు తెలిపేవారు. అటువంటిదే ఈ లీల. బాబా: నానా, పూర్ణ పోలీలంటే నాకిష్టం. నైవేద్యంగా సిద్ధం చేసి తీసుకురా. వంట మనిషి లేకపోవడంతో నానాసాహెబ్ తానే వాటిని తయారు చేశాడు. 8 పూర్ణ పోలీలను పళ్ళెంలోని పెట్టి బాబా వద్దకు తీసుకొచ్చాడు. నానా: బాబా, ఇవిగో పోలీలు, ఆరగించు. బాబా కొంతసేపు ఊరుకున్నారు. కొద్దిసేపటికి చీమలు, ఈగలు పోలీలపై చేరాయి. అప్పుడు నానాతో: మంచిది, ఈ పళ్ళెములు తీసుకుపో. నానా: బాబా, వాటిని తాకనైనా తాకలేదు, తీసుకుపోమ్మంటున్నావేమిటి? నువ్వు తినకుంటే నన్నెందుకు వాటిని సిద్ధం చెయ్యమన్నావు? నువ్వు కొద్దిగానైనా తీసుకోనిదే నేనీ పళ్ళెములను తీసుకెళ్ళను. నేను తినను. బాబా: నేను పోలీలను తిన్నాను, వీటిని తీసుకెళ్ళి నువ్వు తిను. నానా, పళ్ళెంలోని తెచ్చినవి తెచ్చినట్టే ఉన్నాయి. నువ్వు తింటే తప్ప నేను తినను. అలా అంటూ నానా మసీదు నుంచి వెళ్ళి చావడిలో ఆకలితోనే పడుకున్నాడు. తన బిడ్డలు బాధపడితే ఆకలితో పడుకుంటే తల్లి సహిస్తుందా? బాబా నానా ఆకలితో ఉండడాన్ని సహించలేక అతనిని పిలిచారు. బాబా: నానా, నేను పోలీలను ఇంతకు ముందే భుజించాను. నువ్వు మూర్ఖత్వం వదిలి పళ్ళెములను తీసుకెళ్ళి నువ్వు తిను. అతనిని దగ్గరకు పిలిచి: బాబా, నానా, నా దగ్గర 18 ఏళ్లుగా ఉంటున్నావు. నా గురించి ఇదేనా నీ అభిప్రాయం? ఈ 1.5 మూరల దేహమే బాబా అనుకుంటున్నావా ఏమి? ఆహా, చిన్న చీమగా నేను భుజిస్తాను. ఈ ఈగలోనూ నేనే ఉన్నాను. నేను రకరకాల రూపాలలోనూ భుజిస్తాను. నీ పోలి ఎప్పుడో నేను తిన్నాను. నానా, బాబా నీవిలా చెప్పినా నేనేమి గ్రహించలేను. నేనేమి చేయగలను? నేను గ్రహించేలా చేస్తే తప్ప నేను ఈ పళ్ళెములను తీసుకెళ్ళను, ఏమీ తినను. అంతటా బాబా నానా హృదయంలోని అణగి ఉన్న ఒక గోప్యమైన విషయం బోధపడేలా సైగ చేశారు. దాని భావం నానాకు తప్ప ఇతరులకు బోధపడలేదు. దీంతో నానాసాహెబ్ శ్రీ సాయిబాబా తన అంతర్యామి అని, సర్వాంతర్యామి అని, అనగా చీమలు, ఈగలు మొదలైన సకల జీవముల్లోనూ ఉన్నారనియు స్వానుభవంతో గ్రహించాడు. శ్రీ సాయినాథాయ నమః. తల్లి బిడ్డలకు హాని చేస్తుందా? బాబా:
ఒకసారి కోపోద్రిక్తుడై ఉండగా ఉద్దదేశ్ బావ్ వచ్చి ప్రణమిల్లాడు. బాబా, నాకు సెలవునివ్వు అని కోరాడు. బాబా వెంటనే శాంతించి మిక్కిలి సౌమ్యంగా, వెళ్తున్నావా? ఎప్పుడు వస్తావు? మళ్ళీ మళ్ళీ పక్షానికోసారి రావద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. మంచిది, వెళ్ళిరమ్ము అని ఆశీర్వదించారు. బాబా మిక్కిలి కోపావేశంతో ఉన్న సమయంలోని సామంతు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కొంచెం దూరాన నిల్చుండి, బాబా వెంటనే సెలవు ఇస్తే వెళ్ళి రైలు బండిని అందుకోగలను, లేదంటే పై అధికారుల వలన మాట పడాల్సి వస్తుందన్నాడు. అప్పుడు బాబా వెళ్ళదలిచిన వారినందరినీ వచ్చి ఊది తీసుకొనుడనియు చెప్పుము అన్నారు తోటి భక్తులతో. నాకు ఎవరిపైన కోపం లేదు. తల్లి బిడ్డలను హాని చేస్తుందా? సముద్రం నదీ జలాలను వెనుకకు తోసివేస్తుందా? నేను భక్తిని ప్రేమిస్తాను. నా భక్తులకు నేను సేవకుడను. నానా, నీపై నాకు కోపం లేదు. నా బిడ్డలైన మీకు నాపై కోపట్టానికి అధికారం ఉంది. వెంకసుడే ఇక్కడుంటే నేను ఆయనపై కోపపడుదును. బాబా ఒకసారి తీవ్ర కోపావేశంతో ఉన్న సమయంలో భక్తులను ఇలా ఆశీర్వదించారు. ఎల్లరకు శుభాశీస్సులు, శుభాలు కలుగుతాయి. ప్రధాన్ భార్యతో సాయిబాబా, ఎవరైనా నిన్ను 10 మాటలంటే నువ్వు సమాధానం చెప్పదలుచుకుంటే ఒక్క మాటతో సరిపుచ్చు. ఎవరితోనూ కలహించకు. కమ్మరి కొలిమి నుంచి బిడ్డను కాపాడుట. బాబా ఒకసారి తన చేతిని మోచేతి వరకు దునిని అగ్నిలోకి పెట్టారు. చర్మం కాలింది. శ్యామ, బాబా ఏం చేస్తున్నావు అంటూ బాబా చేతిని బయటకు లాగాడు. బాబా, ఈ పాపిష్టి చేయి కాలితే కాలింది, ఒక బిడ్డ అగ్నిలో పడింది. ఆ బిడ్డను అందులోంచి బయటకు తీస్తున్నాను. షిరిడీకి సమీపంలోని ఒక చోట కమ్మరి కొలిమిలోని ఒక బిడ్డ పడిందనియు, ఆ బిడ్డకు ప్రాణాపాయం కలగకముందే ఆ బిడ్డ అగ్ని నుంచి వెలికి తీయబడిందనే వార్త తరువాత షిరిడీకి చేరింది. శ్రీ సాయినాథాయ నమః. తండ్రి లాంటి రక్షణ. బాబా, ఓ అల్లా, ఇక చాలు, వర్షం ఆపు. నా బిడ్డలు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎటువంటి కష్టాల బారిన వారిని పడవేయక వారిని ఇంటికి పోనిమ్ము. వర్షం ఆగింది. ప్రధాన్ కుటుంబం క్షేమంగా ఇల్లు చేరింది. నా భక్తుల ఇంట తిండి గుడ్డలకు లోటుండదు. బాబా, జనులు విధి విధానంపై గాఢ విశ్వాసం ఉంచాలి. తిండి గుడ్డలకై ఆరాటపడవద్దు. వీటి కోసమే జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నా భక్తుల ఇంట తిండి గుడ్డలకు ఎటువంటి లోటు కలుగదు. మన తలంపుల, ఆలోచనలు, పనులను ఆయనకు ఆధీనం చేసి ఆయన మనల్ని ఎలా నిలుపదలిచాడో అలా నిలిచి సంతృప్తి పొందండి. అల్లా రఖేగా పైసా రహేనా. నీకు ప్రాప్తించిన దానినే స్వీకరించు. సంతృప్తి, సంతోషాన్ని పొందు. ఎన్నడూనూ ఆందోళన చెందకు. ఆ తండ్రి సమ్మతి, సంకల్పం లేకుండా ఒక్క ఆకు అయినా కదలదు. దైవం మహాప్రభువు, అల్లా మాలిక్. దైవం ఎంత గొప్పవాడు. అతనితోని ఎవరూ సమానులు కారు. అద్వితీయులు. ఆయన ఈ సకలాన్ని సృష్టించి పోషించి లయింపచేయువారు. ఆ తండ్రి లీలలు అనూహ్యములు. బాబా, బాపూరావ్ ఎన్ చంద్రోర్కర్తోని నీ తల్లిదండ్రుల మాటలు విను. పనుల్లో నీ తల్లికి తోడ్పడు. ఎల్లవేళలా సత్యం మాత్రమే పలుకు. నేను సమృద్ధిగా ఇవ్వాలని అనుకుంటున్న దాన్ని ఎవరునూ స్వీకరించరు. నేను ఇవ్వలేనిదే అందరూ కోరుకుంటున్నారు. తల్లే దైవం. ఒకసారి సింగా పండుగకు గోఖలే భార్య షిరిడీ వెళ్ళి దాదా కేల్కర్ ఇంట్లో విడిది చేసి అక్కడున్నంతకాలం ఉపవాసం చెయ్యాలని భావించింది. బాబా దాదా కేల్కర్తో, నా బిడ్డల్ని సింగా పండుగ నాడు ఉపవసింపనివ్వను. ఆ మర్నాడు గోఖలే భార్య షిరిడీ వచ్చి బాబాను దర్శించి పక్కన కూర్చుంది. బాబా ఆమె మనసు గ్రహించి, ఉపవాసం ఎందుకు, దాదా ఇంటికెళ్ళు, పూరన్ పోలీలను సిద్ధం చేసి నువ్వు తిని కేల్కర్ కుటుంబానికి పెట్టు. గోఖలే భార్య కేల్కర్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు కేల్కర్ భార్య ఇంట్లో లేదు.
దీంతో గోఖలే భార్య ఆ ఇంట్లో వంట చేయాల్సి వచ్చింది. బాబా చెప్పినట్లు పూరన్ పోలీలు చేసి తాను తిని ఇంట్లోని వారందరికీ పెట్టింది. శ్రీ సాయినాథాయ నమః. భక్తుల భారం నాదే. 1917లోని తర్కట్ భార్య కుమారుడు బాబాను దర్శించుకున్నారు. సాయిబాబా తర్కట్ కుమారుడితోని, బిడ్డ 8 రూపాయలు దక్షిణ ఇవ్వు. తర్కట్ కుమారుడు, బాబా నా దగ్గర 8 రూపాయలు లేవు. సాయిబాబా, పొమ్ము బాపు సాహెబ్ జోగ్ దగ్గర నుంచి తీసుకురా. తర్కట్ కుమారుడు జోగ్ వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలోని జోగు ధృవచరిత్రను చదువుతూ వ్యాఖ్యానం చేస్తున్నాడు. సాధువులు దైవం కాకపోయినా ఆ దైవం వలన ప్రసాదింపబడిన కొన్ని మహిమలు కలవారు అంటూ జోగ్ తోటి భక్తులకు వివరించసాగాడు. అది విని ఆ బాలుడు కుపితుడై వెంటనే బాబా దగ్గరకు తిరిగి వెళ్ళాడు. తర్కట్ కుమారుడు, బాబా నన్నక్కడకు ఎందుకు పంపావు? సాయిబాబా, ఏమి విశేషం? తర్కట్ కుమారుడు, నువ్వు మానవ మాతృడివేననియు దైవం కావనియు అక్కడ వారు నీ గురించి వ్యాఖ్యానిస్తున్నారు. సాయిబాబా, అవును, అందులో అసత్యమేమి? ఆహా, నేనెవరిని? ఒక పేద ఫకీరుని. నేను దైవాన్ని కాను. దేవుడెంత గొప్పవాడు! దైవంతో ఎవరు సరిపోల్చుకోలేరు. తర్కట్ కుమారుడు, బాబా నీవల అని మమ్మల్ని మభ్యపెట్టకు. నువ్వు దేవుడువనియు మేం పూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఎవరైనా నిన్ను తక్కువ చేస్తే మేమెలాగ సహించగలం? సాధువులను గెలిచే చోట ఒక్క క్షణమైనా నిలవకూడదనే మాట వాస్తవమే కదా. సాయిబాబా, నిజం. తర్కట్ కుమారుడు, భగవంతుడిని నిందిస్తే ఆయన కోపించడు, కానీ భాగవతులను నిందిస్తే మాత్రం దైవం సహించడు కాదా? సాయిబాబా, అవును. తర్కట్ కుమారుడు, అటువంటప్పుడు ఆ సాధువు గొప్పవాడు, ఈ సాధువు తక్కువవాడు అని సాధు నిందా చర్చలను వినటం వలన ప్రయోజనమేమిటి? సాయిబాబా, సాధు సత్పురుషులను గురించి నిందలు పలికే చోట క్షణమైనా నిలవకూడదు. బాబా తర్కట్ కుమారుడి తలను ప్రేమతో నిమురుతూ, సద్గ్రంథ పారాయణం చెయ్యి. నా నామాన్ని నువ్వు జపిస్తూ ఉండు.